గౌడ్ సెంటర్ నందు కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ప్రభాకర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ ఎండి రఫీక్ మరియు మాజీ సైనికులు పాల్గొని కార్గిల్ అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి జోహార్లర్పించారు. కార్గిల్ అమరవీరులకు జోహార్లు, జై భారత్ మాత, జై జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శెట్టి, మల్లికార్జున సింగ్, ఎండి రఫీక్, సలీం బాషా, సత్యనారాయణ, శంకరయ్య, బ్రహ్మసింగ్ మొదలగు మాజీ సైనికులు అమరవీరులకు జోహార్లు అర్పించారు. తెలియజేయడం ఏమనగా ఈరోజు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 1999లో కార్గిల్ యుద్ధము జరిగిన విషయము అందరికీ తెలిసినదే. మొట్టమొదటిసారిగా ఈ రోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత ఆ యుద్ధంలో మరి దాదాపు 527 మంది మన భారత సైనికులు భారత యుద్ధంలో పాకిస్తాన్తో పోరాడి విజయం సాధించి చనిపోయినారు. 1321 మంది గాయపడినారు. అదీనుగాక ఇందులో ముఖ్య భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు చాలా పరిష్కారంలో నిలబడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సహాయం చేసినారు. అందులో బాంబు ఫైరింగ్లు చేసి పాకిస్తాన్ను మన దేశం నుంచి తరలికొట్టినారు. దాదాపు 21 స్థానములు మనం ఆక్రమించినవి, అవి 21 స్థానములు మనము సంపాదించుకున్నాము. తర్వాత వచ్చేసి ఇందుకు కారణముగా మనము ఆలోచించవలసి ఏమనగా మన భారతీయులే 2 మనుషులు, ఒక లేస్నాయక్ దుర్గా సింగ్, సుబేదార్ ఫతే బహదూర్ మన భారతీయులనే కాల్చుకున్నారు. అది ఒక పెద్ద బాధాకరమైన విషయము. దానికి మనము చింతించాల్సిన పని లేదు. ఇందుకు గాను మనం ఈరోజు ఆత్మకూరు గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేయదలుచుకున్నాము. ఇక కొద్దిసేపులో ర్యాలీ స్టార్ట్ చేస్తాము. అందుకు ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. मैं कारगिल, मेरा नाम आर मल्लिकार्जुन सिंह है। मैं कारगिल युद्ध में था। उसमें भयंकर हमारे 500 जवान मर जाने के बाद हमारे को प्रधानमंत्री का आदेश मिला, जब तक का किसी का हाथ पड़ गया कि कर गया, अगर वो सीन आप देखेंगे तो आपको पूरा खून बहल जाएगा। वो देख नहीं सकते। उसके मेरे साथ बहुत आदमी शहीद हो गए। वो याद करने से मेरे को नींद भी नहीं आता है आजकल। उनके याददाश्त में हमारे 500 लोग जवान शहीद हुए। उनके याददाश्त में देश के लिए कुर्बान हुए। उनके याददाश्त में हमारे भाई सब मिलकर आज यहाँ रैली कर रहे हैं। उनका आत्मा को पूरा शांत देने के लिए हमें प्रार्थना करें। आप लोग भी हमारा सहायता कर रहे हैं, इसके लिए सबको शहीद धन्यवाद। తర్వాత మన తోటి సైనికులు తెలిపారు ఆత్మబంధువులకి అందరికీ ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్గిల్ విద్యార్థులకు మనము ఇక్కడ
ఇది రావడానికి కారణము కార్గిల్లో వీరమరణం పొందిన వాళ్ళకి మన వాళ్ళు సహకరించి మన యుద్ధం చేసి కొట్లాడి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టి వాళ్లకు వీరమరణం పొందిన వాళ్ళకి జోహార్ కొట్టడానికి తర్వాత మన ఏకగ్రహంగా ముందుకు సాగడానికి మళ్ళీ మద్దతు చేసుకుంటూ మనం వీర జవాన్లుగా బతకాలని ఒక మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాం. సైనిక్ వెల్ఫేర్ ఆత్మకూరు నుంచి ముఖ్యంగా మన సార్ శెట్టి సారు 527 మంది జవాన్లు వీరమరణం పొందినారు. వారికి స్మారకంగా ఇది ఖాళీ చేయడం జరుగుతుంది.